ఏదైతే మీరు చేసారో ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ, ఆ! ఫోను చేసి ఎవరైనా తిట్టడం గాని, ఏదైతే మీరు ఒక వ్యక్తిని స్పూఫ్ చేస్తున్నారు. హ్మ్. అది కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఆ! స్పూఫ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. సో, దాని పక్కనే మీరున్నారు. హ్మ్. దానికి పని చేయడం గాని, ఆ క్యారెక్టర్‌కి పని చేయడం గాని, ఆ! అది మీరున్నారు. ఆ! సో, మీకు ఎటువంటి ఏదైనా కాల్స్ గాని ఏమైనా వచ్చినియా? వచ్చినా మనం దేనికోసం వచ్చాము? ఇన్ని హ్మ్. కష్టాలు పడి, ఇన్ని పడి మనం సక్సెస్ కోసం వచ్చాం. అన్ని కాల్స్ గాని, మెసేజెస్ గాని ఏవి పట్టించుకోలే. వచ్చినియా? ఎన్నొస్తున్నాయి డైలీ, డైలీ ఎన్నొస్తాయి? రాకున్నా ఎట్లా ఉంటాయి సార్. ఆ! అంది నేను తెగించాను. ముందే డేర్ చేశాను. ఆ! పోతే పోనీ. ఉంటే ఉండాలి. వెళ్ళిపోయేటప్పుడు మంచి పేరు తెచ్చుకొని పోవాలి. అంతే. మా ఊరికి మంచి పేరు తేవాలని నా డ్రీమ్ అనమాట. హ్మ్. నాకింకా డ్రీమ్స్ ఉన్నాయి. అవి చెప్పుకోలేము. సక్సెస్ అయితే అవును. కొంచెం ఫైనాన్షియల్‌గా మంచి పేరు, ఒక ఆర్టిస్టు, పలానా ఆర్టిస్టు ఇలా చేయగలడు అని అందరూ పెద్ద పెద్దోళ్ళ వరకు మనం రీచ్ అవ్వాలి. అవును. మా ఊరికి మంచి పేరు తేవాలి ముందు. అట్లా నాకు మంచి డ్రీమ్ ఉండే. నేను చదువుకునే ప్లేస్ అవ్వచ్చు, మా ఊర్లో నేను మా అమ్మ, నాన్నకి గాని, మా ఊరు వాళ్ళకి మెయిన్ మా ఊరికి, మా జిల్లాకి, ఆంధ్రప్రదేశ్‌కి గాని, ఇంకా తీసుకోవచ్చు. అవును. మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఇది ఉంది నాకు. దానికోసం ఎంత కష్టమైనా పడాలి. హ్మ్. పోతే పోనీ. ఎవడో కొడితే కొట్టని, తిడితే తిట్టని. ఆ! అది మనకి మెయిన్ కాదు. మన టార్గెట్ సక్సెస్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌నవ్వాలి. అది ఏదైనా కానీ ప్రాణం పెట్టి చెయ్యాలి. హ్మ్. అప్పుడు ఆ టైంలో నాకు శరత్ అన్న నాకు మంచి బూస్టింగ్ ఇచ్చాడు. హ్మ్. ఎట్లా అంటే ఆ బూస్టింగు ఒక్కొక్కప్పుడు నేను ఒక 50, 60 స్కిట్‌లు అయిపోయిన తర్వాత ఎవరో వచ్చి, "రామచంద్ర చేశావు నువ్వు. ఆ డైలాగ్స్ బాగున్నాయి. ఎవరా రైటరు? ఎవరా డైరెక్టరు? అసలుకి ఆ క్రియేటివిటీ ఏంటంటే" హ్మ్. నా ఎనక ఒకడున్నాడు. అదే ఆ! శరత్ అన్న. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నైటల్లా నిద్ర అదే. పెట్టేది కదా! వాడెవడో వచ్చి నేనెవరో అవును. అతనికి తెలీదు. అతనెవరో నాకు తెలీదు. ఎవరో వచ్చి మనకి అప్రిషియేట్ చేస్తే మనకెలా ఉంటది? అవును. అదొక మంచి బూస్టింగ్ అనమాట. ఇప్పుడు 300 ప్లస్ స్కిట్స్ చేసారో, హ్మ్. చేసిన తర్వాత మంచి పేరొచ్చింది. మంచి పేరొచ్చింది. సో, ఈ 300 స్కిట్స్ బేస్ చేసుకొని ఏమైనా మూవీ ఆఫర్స్ వచ్చినియా? ఏదైతే మీరు వచ్చేసారిప్పుడు. ఆర్టిస్ట్ కావాలని మీరు వచ్చాయి. కోరుకుంటున్నారో, వచ్చాయి. ఎన్ని మూవీ ఆఫర్స్ వచ్చినియి? వచ్చాయి. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని కొన్ని చెప్పుకోకూడదు. కొన్ని కొన్ని 4 చెప్పుకోకూడదు. ఆ! కొన్ని ఆ! చెప్పుకోవాల్సినుంటాయి సినిమా చెప్పండి. ఆఫర్స్ ఏంటంటే, ఇవి చూసిన వెంటనే అంతకుముందు ఆడిషన్‌కి వెళ్ళి 'సుహాస్' ఆఫీస్‌లో ఒక సినిమా ఇప్పుడు చేతిలో ఉంది. సుహాస్ గారు. నా హీరో 'సుహాస్.' హ్మ్. పెద్దదో, చిన్నదో కానీ అవకాశం వచ్చింది. హ్మ్. ఒక ఫస్ట్ ఆడిషను ఈ రీల్స్ చూసి వాళ్ళు నేను ఏ ఆఫీస్‌కెళ్ళినా 'రామచరణ్' గారి ఆఫీస్‌కెళ్ళాను. అది హ్మ్. శ్రీకాకుళం స్లాంగే. అక్కడికెళ్ళి ఎమోషన్ ఇచ్చాను. 3, 4 సార్లు ఎళ్ళాను ఆఫీస్‌కెళ్ళి రకరకాలుగా చేశాను. రెస్పాన్స్ కాదు గానీ, ఈ స్కిట్స్ చూసి నవ్వుకుంటుండ్రు వాళ్ళు. హ్మ్. చేసావు తమ్ముడు భలేగున్నాయి. అంత కామెడీగా భలే కంటెంట్‌లు చేస్తున్నావంటే, అంతా మా దేవుడు అనుకున్నాడు. శరత్ అన్న అనుకోని నడిపించాడు మా డైరెక్టర్ అని హ్మ్. చెప్పుకునేవాడిని. లేదు తమ్ముడు నీది కూడా బాగుందంటే, అన్నయ్య చేయించాడు. అందేం లేదక్కడ అనేసి సుహాస్ ఏ అన్న ఆఫీస్ ఆఫీస్‌కి నుంచి వచ్చిందా? సుహాస్ ఆఫీస్‌కెళ్ళినా బాగున్నాయి తమ్ముడు. ఎళ్ళిన ఇచ్చారా? వెంటనే సినిమా కోసం మూవీ ఆఫర్ ఆ! వచ్చిందా ఆ! ఇప్పుడు? వచ్చింది. నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ ఇంకా ఎన్ని మూవీస్ వచ్చినాయి? ఒక నంబర్ చెప్తారా మాకు? ఇంకో 4 ఉన్నాయి. ఆ! ఇప్పుడు 'శరత్' అన్న కూడా ఒక సినిమా నాకు ఆఫర్ ఇచ్చాడనమాట. ఓకే. ఆ! మంచి హ్మ్. మెయిన్ లీడు. మెయిన్ లీడ్. వేరే సినిమాలున్నాయి గానీ, అది అదే సగం సగం. ఇంకా ఆళ్ళెప్పుడు చెప్తారో తెలీదు గానీ, ఇప్పుడు పర్వాలే. అవకాశాలయితే చేతిలో ఒక 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. ఇప్పుడు ఒక సినిమా అయితే నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ 'సుహాస్' ఆఫీస్ ఏదైతే నుంచి. మొత్తం కమెడియనేనా? ఇప్పుడు 4 అవకాశాలు. కామెడియనే. హ్మ్. కామెడియనే. హ్మ్. అంటే ఆళ్ళే అవకాశం ఇచ్చినా నేను చేస్తాను గదా! అవును. 300 స్కిట్స్‌లో నంబర్ ఆఫ్ గెటప్స్, హ్మ్. నంబర్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్, నంబర్ ఆఫ్ డైలాగ్స్ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు చూసి పదే పదే అదే చూసి అదే నవ్వుకుంటున్నాము అని ఆడియన్స్ నుంచి మార్నింగ్ యోగా గాని, అవును. వాకింగ్, రన్నింగ్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసావు తమ్ముడు బాగున్నాయి అనేసి. నెక్స్ట్ అన్న ఈ 300 స్కిట్సే కాదు. ఒక 10 యాడ్లు చేశాడన్న. ఆ! ఈ యాడ్‌లో క్రికెట్ యాడ్ ఒకటుంది. హ్మ్. టీడీపీ యాక్టివిస్ట్‌లో యాడ్‌లో కొన్ని యాడ్లు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ముందు స్టార్ట్ అవుద్ది కదా! అవును. అవి ఆహ్, అవుతున్నాయన్నమాట. హాల్‌లో, హ్మ్. ఛానల్స్‌లో. హ్మ్. యాడ్స్ అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీ బేస్ మీద యాడ్సేనా అయి? అవే. ఆ! మొత్తం కామెడీయే. అదే వల్గర్ ఏముండదు. అదే అర్థమైంది. అంతేగాని ఒక వ్యక్తికి కించపరచడం ఏమి ఉండదు. కించపరచడం గాని, విమర్శించడం గాని ఇవేమి లేవు. హ్మ్. కొన్ని కొన్ని స్కిట్‌ల్లో చాలా నవ్వుకునేవాళ్ళం. ఆన్ ది స్పాట్‌లో అన్న చెప్తుంటే మళ్ళీ రివర్స్ పంచ్ నేనే ఎట్లా ఎయ్యాలి? జగనన్న గాని ఎట్లా ఎయ్యాలి? ఈటిలో మధ్యలో ఫన్ అనమాట. ఎక్కువ నవ్వుకునేవాళ్ళం. హ్మ్. ప్రతిరోజు మేము షూటింగ్‌కెళ్ళి నవ్వుకోవడమే.
అన్న టెన్షన్‌లో ఉండే కూడా మాకు ఆ కంటెంట్‌లో చెప్పినప్పుడు నవ్వొచ్చేది. హ్మ్. స్పాట్‌లో మేము నవ్వుకునేవాళ్ళం. అవును. మరి అది రిలీజ్ అయితే ఆడియన్స్ ఎంత నవ్వుకుంటారు అని మేము గెస్ అవును. చేసేవాళ్ళం. సో, ఇప్పుడైతే రెమ్యునరేషన్ ఎంత నాకు ఇచ్చేవారు మీకు అది 300 స్కిట్స్ చేసేటప్పుడు? చెప్పుకోకూడదు. అదే చెప్పకూడదు. నాకైతే అన్న బానే హ్యాపీ. చూసుకున్నాడు. నాకు మెయిను డబ్బులదేముందండి. ఈ రోజు కాకపోతే రేపొస్తది మనకి. అవును. డబ్బులది అసలకి నథింగ్. మనకెక్కడ మనకు ప్రొఫైల్ క్రియేట్ అయింది నాకు. ఈ అవును. 300 స్కిట్స్‌లో నంబర్ ఆఫ్ గెటప్స్, నంబర్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ గాని, డైలాగ్స్ గాని, నాకు అప్పుడు నా మీద నాకు నమ్మకం. హ్మ్. అన్న నాకు ఎంత సపోర్ట్ చేసాడో. అంతే వెలకట్టలేం మనం. అవును. ఆ ప్రొఫైల్‌కి అంత పేరొచ్చింది నాకు. ఇట్లా చాలామంది ఆడియన్స్ గాని, చాలామంది మీలాంటి వాళ్ళు చేసావు రామచంద్ర అని. కొన్ని కొన్ని ఏవో ఉంటాయి. కొన్ని కొన్ని అవన్నీ బ్యాడ్ అంతా పక్కన పెట్టేస్తే గుడ్ ఎక్కువ. హ్మ్. గుడ్ మనకెక్కువ వచ్చిందనమాట. మంచి మెసేజ్ హ్మ్. వచ్చింది. మంచి హ్యాపీ ప్రస్తుతానికైతే హ్యాపీ. హ్యాపీ. అంతా శరత్ అన్న వల్ల నాకిదంతా వచ్చింది. ఇప్పుడు అన్న లేకపోతే అర్థమైంది. చాలా ఆఫీసులు తిరిగాను. ఎవరు నాకు అవకాశం లేదు. అవకాశం క్రియేట్ చేసే మనిషి మనకొకడుండాలి కదా! అవును. ఆ వ్యక్తి నాకు శరత్ అన్న. ఇది మాకు అర్థమైంది. బాండింగ్ ఉండవు. 'రిచ్ ఫర్ బ్రదర్' అర్థమైంది. నుంచి. అన్న కూడా చాలా టెన్షన్‌లో ఉండేటప్పుడు గానీ, చిన్న సంథింగ్ ఏదో అయింది. అన్న టెన్షన్‌లో ఉన్నాడు. అయినా అవును. ఎక్కడ ప్రాజెక్ట్ ఆగిపోద్ది నా భయం. రోజు ఫోన్‌లు చేసి అన్నకి, "అన్న అవునవును. రేపు షూటింగ్ ఉంది." "అరేయ్! ఎప్పుడు నీకు షూటింగేరా? నా గురించి కొంచెం ఆలోచించు" అంతే. "లేదులే అన్న ఏదో షూటింగ్ ఉంటే చెప్తే చేసుకుందామని అవకాశం కోసం." అవకాశం కోసం ఎదురు చూడడం వేరు. డబ్బుల కోసం మనము అక్కడ పని చేసింది వేరు. అవును. నేను అవకాశం కోసమే చూస్తాను. అక్కడ నథింగ్ అనమాట. అమౌంట్ ఈరోజు వస్తది, రేపు పోద్ది. నేనెందుకు నాకు 5 ఇయర్స్, 4 ఇయర్స్ బ్యాక్ నా అకౌంట్‌లో 10,00,000, 15,00,000 ఇలా ఉండేవారు. మెయింటైన్ చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు నాకు ఇది లేదు. సాలరీ పడేది ఒకటో డేట్ వచ్చేసరికల్లా చూసేవాడిని. ఇప్పుడు నాకు అది కాదు. నా ప్రపంచం ఇది సినిమా. సినిమా కోసం మనం ఎన్ని కష్టాలైనా పడాలి. ఆ రోజు ఫుడ్ లేకపోయినా పర్లేదు. ఆ రోజు నిద్ర లేకపోయినా పర్లేదు. దానికోసం మనం ఫైట్ చేయాలి. శరత్ అన్న నాకు ఆ బూస్టింగ్ ఇచ్చాడనమాట. ఇప్పుడు ఈ ఎక్కడికెళ్ళైనా నేను ఈ శరత్ ప్రొఫైల్ అన్న మొత్తం ఫైనల్. మొత్తం ఫైనల్. డైలాగ్ డెలివరీ గాని, హ్మ్. డైరెక్షన్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ కూడా అక్కడ ఎలా ఇవ్వాలిరా? ఇలా దొంగ చూపులు, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇలా ఎలా చెయ్యి. మనం చేయలేకపోయినా, ఆ డైలాగ్ చెప్పకపోయినా వెంటనే మార్చేసేవాడు. ఆన్ ది స్పాట్ అంతా. స్క్రిప్టే ఉండదు. హ్మ్. ఒకరోజు మేము తెలుగు వన్ ఛానల్ అని సుబ్బు గారు ఒకసారి నాకు ఫోన్ చేశారు. తెలుగు వన్‌లో కూడా చాలా చేశాను. బేబీ స్పూఫు ఇవన్నీ లేడీ గెటప్ ఏసి చేశాను. సార్ నాకు ఫోన్ చేసి, "బాబు రామచంద్ర ఒకసారి మీ డైరెక్టర్ గారు, నువ్వు మీ టీమ్‌తో రండి. ఆఫీస్‌కొచ్చి కలవండి." "ఎందుకు సార్" అంటే, "ఇలా ఇలా చెయ్యాలి" అంటే అన్నయ్యకి ఫోన్ చేశాను. "అన్నయ్య ఇలాగ తెలుగు వన్ ఛానల్ సుబ్బు గారు రమ్మంటున్నారు." అంటే అక్కడ కొంచెం గ్యాప్ వచ్చినా ఈ షూటింగ్‌లో ఉన్నాం కదా! "సరేలే తమ్ముడు తర్వాత వెళ్దాంలే మనము. అది కూడా మనం వదలొద్దు. ముందు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వని. ఈ స్కిట్స్ 300 స్కిట్స్ మనం ఇన్ని ఒప్పుకోను. ఇలా ఇలా ఉన్న తమ్ముడు మనం కొంచెం బిజీగా ఉంటాము." కుదరకపోయాక అన్న చెప్పడం, నేను సార్‌కి ఫోన్ చేయడం, ఆఫీస్‌కి వెళ్ళాం. కూర్చున్నాం. సుబ్బు సార్ వచ్చారు. సార్ ఇలాగ అన్న సుబ్బు సార్ అడిగారు అన్నకి. ఇలా చేశాను సార్. ఇలా టీవీ నైన్‌లో చేశాను. 'పటాసు', 'రిచ్ బ్రదర్', 'జబర్దస్త్' ఇవన్నీ చేశాను సార్. చాలా ఛానెల్‌లో టీవీ నైన్ చాలా ఛానెల్‌లో చేశాను సార్. అన్నీ మంచి విషయం. మంచి నేమ్ ఉంది సార్ నాకు. అదే సార్ పిలిచాను మీకు. ఉంది. మాకు ఈ కొన్ని కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ కొన్ని మేము కూడా చేయించుకుంటున్నాం సార్. మీరెలా అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని దాని మీద ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మాకు కావాలి. హ్మ్. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు గానీ మెసేజ్ ఓరియెంటెడ్ మాకు కావాలి అంటే ఓకే సార్. షరత్ అన్న. ఓకే అనగానే, సరే సార్ మీరెలా చేస్తారు ఏమంటే ఈ స్కిట్స్ చూపించాం. పాతవి గాని అన్న హిస్టరీ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ 300 స్కిట్స్ చూపించు. మిలియన్ వ్యూసు, హ్మ్. మెసేజెస్ గాని అన్నీ బానే ఉన్నాయి. కామెడీ, ఓ మెసేజు అవును. వితిన్ 1 మినిట్ లోపు, హాఫ్ మినిట్ లోపు మనం ఒక మెసేజ్ గాని, కామెడీ గాని ఇవ్వడం అంటే అది అద్భుతమనే చెప్పుకోవాలి. హ్మ్. అన్న శరత్ అన్న దాంట్లో మంచి రాటు తేలాడనమాట. అక్కడ ఏమన్నారు తెలుగు వన్‌లో? తెలుగు వాళ్ళలో ఆయన అన్ని అడిగారు. ఇతను మళ్ళీ శరత్ అన్న ఏవో చెప్పాడనమాట కొన్ని. ఈసారి ఇలా ఇలా చేశాను. మీకేం కావాలి? ఆయన కూడా ఆయనకేం కావాలో చెప్పాడు. అంతా బానే ఉంది. ఆయనేం చెప్పారో అన్న విన్నాడు. అన్న కూడా ఏం చేశాను, నా హిస్టరీ ఏంటి, నా తాలూకు ఎక్స్‌పీరియన్స్ ఏంటి అన్న కూడా చెప్పాడు. ప్రెజెంట్ అవి మంచి స్పీడ్‌గెళ్తున్నాయి కదా! 300 అవును. స్కిట్స్‌లో స్పీడ్‌గెళ్తున్నాయి స్కిట్స్. అవి చూసారు. ఓకే సార్ అంతా బానే ఉంది. అయితే మాకు కూడా చెయ్యండి. మీ బడ్జెట్ ఎంతో చెప్పండి. ఆహ్, స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకోండి. విత్ డైలాగ్స్‌తో అంటే శరత్ అన్న స్క్రిప్ట్ ఏమి ఉండదు సార్.
ఆ! అప్పుడు నేను లోపల నవ్వుకుంటాను ఆ! మూసుకొని. సార్ నేను ఇన్ని ఛానెల్‌లో చేశాను. ఇన్ని స్కిట్స్ గాని అన్నీ చేశాను. దేనికి స్క్రిప్ట్ ఉండదు సార్. హ్మ్. ఆన్ ది స్పాట్. అయిపోయింది సార్ అదంతా అయిపోయింది. హ్మ్. అప్పుడు డైలాగులు రాయాలి. అదే డైలాగ్ కోసము ఆర్టిస్ట్‌కి రాకపోతే మనము టైం వేస్ట్ సార్ ఇదంతా. మనది ఆన్ ది స్పాట్. ఒక లైన్ అనుకుంటాను మైండ్‌లో. దాన్ని బట్టి నేను లొకేషన్‌కెళ్ళి చేసుకుంటాను సార్. హ్మ్. ఇది అంతా అదే. ఇన్ని చేశాను, ఇన్ని ఛానెల్‌లో చేశారు కానీ దేనికి స్క్రిప్ట్ ఉండదు సార్. వితౌట్ స్క్రిప్ట్. ఒకటే లైన్ ఉంటది. ఆన్ ది స్పాట్‌లో నేను ఆర్టిస్ట్ చేయలేకపోయినా నేను చేయించుకుంటాను సార్. హ్మ్. కంటెంట్ బట్టి బేస్ అయ్యి ఉంటది నాది. అన్నాడు. అనగానే సుబ్బు సారు ఏం బాబు స్క్రిప్ట్ ఉండదా? ఇది బాగుంది. హ్మ్. అయినా ఆయన సార్ కొంచేపు హవక్ అయిపోయి ఇలా చూసి, సరే, సరే అంతా సక్సెస్ ఉంది మీ దాంట్లో. మీ జర్నీలో సక్సెస్ ఉందని నంబర్ తీసుకున్నారు. నంబర్ తీసుకున్న తర్వాత ఇద్దరం బయటకొచ్చి నవ్వుకుంటున్నాం మేము. ఇప్పుడు ఎవరైనా అవును. తెలుగు వన్ ఎక్కడికెళ్ళినా మీరు సినిమా అవనివ్వండి, వెబ్ సీరీస్ అవనండి, షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, ఒక ఛానల్ అవనివ్వండి విత్ స్క్రిప్ట్. విత్ స్క్రిప్టు, డైలాగు మొత్తం వివరిస్తారనమాట డైరెక్టర్ అనేవాడు. అవును. కానీ అన్నకేంటంటే దేవుడిచ్చిన వరణం. దేవుడిచ్చిన వరం అన్నకి. అంతకుముందు కూడా అప్పటినుంచి అన్నకి బాగా ఇదైపోయినాడు. వితౌట్ స్క్రిప్ట్ ఆన్ ది స్పాట్‌లో చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి. అన్నకి దేవుడు ఇచ్చాడనమాట ఒక వరం. మీరేదైనా అవును. అనండి అన్న కూడా వితౌట్ స్క్రిప్టే చేస్తాడు ఏదైనా. అది హిట్టు. సూపర్ డూపర్ హిట్టు. మిలియన్స్ వ్యూసు. హ్మ్. హ్మ్. అట్లా అన్న జర్నీలో నాకు మంచి జర్నీ అయింది. ఇప్పుడది ప్రొఫైల్ క్రియేట్ అయింది. హ్మ్. దేవుడి దయ వల్ల. దేవుడంటే దేవుడిని కూడా నేను పెద్దగా నమ్మను. కానీ ఆ! ఈ వ్యక్తిని నమ్ముతాను. అవును. వ్యక్తిని నమ్ముతాను. ఆ వ్యక్తి మైండ్ సెట్. ఓకే. అవునండి. ఒకవేళ నెగెటివ్ ఏదైనా ఉన్నా దాన్ని బ్రష్ చేసి ఆ వ్యక్తికి ఏ విధంగా మనం అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తి మన తోవలోకొస్తాడు. ఆ విధంగా నేను ఫాలో అవుతాననమాట. థాంక్ యూ అట్లా. రామచంద్ర గారు. థాంక్ యూ మా సార్. స్టూడియోకొచ్చినందుకు. థాంక్ యూ.